డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో గెలిచే దమ్ము లేదు కాబట్టి డీలిమిటేషన్ తో అన్యాయం చేయాలని చూస్తోందని అంటున్నారు ఆయన ఇంకా ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు. మనతో పాటుగా మంత్రి వివేక్ ఉన్నారు. డీలిమిటేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతుంది. ఇది సంఖ్యాపరంగా జరగాలి డీలిమిటేషన్, కానీ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇందులో తెలంగాణకు మేజర్గా నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ కానీ రాష్ట్రం కానీ ఎట్లా ఉండబోతుంది అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టడీ చేసినారు ఎట్లా డీలిమిటేషన్. ఎందుకంటే మనకు తెలుసు అస్సాంలో ఎట్లా చేసినారు. అస్సాంలో మొత్తము బీజేపీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యుయెన్సీస్ క్రియేట్ చేసుకొని కేవలం బీజేపీ గెలిచేటట్టు అక్కడ డీలిమిటేషన్ చేయడం జరిగింది. అదే సబ్జెక్టు అట్లానే ఏదైతే ప్లాన్ ఉందో ఇతర రాష్ట్రాలు సౌత్లో కూడా, ఎందుకంటే బీజేపీ సౌత్లో పికప్ కావడం లేదు, ఎట్లా పికప్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా అనలైజ్ చేసి మనం ఈ డీలిమిటేషన్ అపోజ్ చేస్తున్నాము. ఏదైతే ఇంతకుముందు లాస్ట్ టైం డీలిమిటేషన్ అయినప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఎవ్వరు కూడా ఆ రోజులలో అబ్జెక్ట్ చేయలేదు. మన 15-20 సంవత్సరాల క్రితం అయినప్పుడు డీలిమిటేషన్ 20 years బ్యాక్ 20 సంవత్సరాల క్రితం డీలిమిటేషన్ అయినప్పుడు ఎవ్వరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. కానీ ఈరోజు అబ్జెక్ట్ చేస్తున్నారంటే కేవలము ఒక పార్టీ గెలవాలని చెప్పి, ఎన్డీఏ గెలవాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ మార్పులు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇటు కేంద్ర మంత్రి చెప్తున్నది తలసరి ఆదాయాన్ని పట్టుకొని చేస్తే హైదరాబాద్నే విభజన చేయాలా, హైదరాబాద్లోనే సీట్లు పెరుగుతాయి, మరి ఉమ్మడి ఆదిలాబాద్ లాంటి, కరీంనగర్ లాంటి, నిజామాబాద్ లాంటి ప్రాంతాలను ఏం చేయాలి అన్న చర్చ కూడా వస్తుంది అని అందు గురించి ఒక బ్యాలెన్స్ వ్యూ చేసి అన్ని వర్గాలకు ఎక్కడ కూడా అన్యాయం కాకుండా సీట్స్ పెంచి ఒక అవకాశం అందరికీ కూడా కల్పించాలని చెప్పి రిజర్వేషన్ల విభజన జరిగితే చెన్నూరు నియోజకవర్గం రిజర్వేషన్ మారితే వివేక్ గారు ఎక్కంచెలు పోటీ చేస్తారు. నేను పోటీ చేసేది ఇంపార్టెంట్ కాదు. ఎట్లా ప్రభుత్వము, కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ ఎట్లా నిర్ణయించుకుంటారో డీలిమిటేషన్ ప్రకారంగా అట్లా ఎలక్షన్స్ నడుస్తాయి. ఇది వివేక్ గారు చెప్తున్నది. ఓవరాల్గా పాదయాత్రలు చేస్తే ప్రభుత్వాలు రావు, ప్రజల్లోకి వెళ్తేనే ప్రభుత్వాలు సాధ్యమవుతాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే ప్రజలు దూరం చేశారు బీఆర్ఎస్ పార్టీని. కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ లేరు అంటూ వివేక్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 మంచిర్యాల.